ప్రైజ్ లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు అని ఎవరిని చెప్పగలమంటే యథార్థంగా జీవించేవారని. యథార్థంగా జీవించుట అనేది యెహోవా యందు భయభక్తులను చూపిస్తుంది. భయభక్తులు అనంటే చాలామంది భక్తిని కలిగి ఉండడం అనుకుంటారు. భక్తి అంటే వాళ్ళు అనుకున్నటువంటి ఆయా రకాల మత పద్ధతులను విధానాలను వారు గైకుంటూ మేము చాలా భక్తిపరులం అనుకుంటూ ఉంటారు. అయితే మతపరమైనటువంటి విధి విధానాలను కలిగి ఉండడం భయభక్తులు కాదు, కానీ యథార్థత కలిగి జీవించటం. అంటే యథార్థంగా అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధమైన విధానంలో, నీతియుక్తమైన విధానంలో, దేవుడు బోధించినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా జీవించడమే యథార్థత కలిగి జీవించడం అంటే. యెహోవాను తిరస్కరించే వాళ్ళు ఎవరు అని అంటే, ఒకవేళ నోటితో దేవా నీవు నాకు కావాలి, నేను నమ్ముకున్నాను, నేను నీ బిడ్డను అని అన్నప్పటికీ కుటిలమైన ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళు ఆయనను తిరస్కరిస్తున్నారు అని అర్థం. ఒకవేళ నువ్వు నోటితో నా దేవుడు ఇలాగా అలాగా నువ్వు చెప్పొచ్చు, దేవుని స్తుతించవచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ కుటిలమైన బుద్ధి నీలో ఉందనుకో, నువ్వు ఇండైరెక్ట్గా ఆయన తిరస్కరిస్తున్నావు అని అర్థం. అంటే ఆయనను తిరస్కరించే వారి గుంపులో నువ్వు చేరిపోయావన్నమాట. కాబట్టి కుటిలం అనేది చాలా ప్రమాదం. కుటిలత్వం అనేది బయటికి కనబడకపోవచ్చు, కానీ అది క్రియల్లో కనబడుతుంది. లోపల ఒకటి బయట ఒకటి ప్రదర్శించేదాన్నే కుటిలత్వం అంటారు. కుళ్ళుతో కూడిన జీవితం, అసూయతో కూడిన జీవితం, ఇతరులకు కీడు చేసేటువంటి జీవితం, కపటంతో కూడినటువంటి జీవితం, దురాశతో నింపబడిన జీవితం, ఇలాంటివి మనకొద్దు. యథార్థంగా జీవించి కుటిలత్వానికి దూరంగా ఉండి ప్రభు యొక్క కృపను పొందుదాం.